తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపల మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం వేములవాడలో ఉన్నాము. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు పేరుతో సభ నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. దాదాపు 800 కోట్ల రూపాయల సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, చెప్పండి, ఈ టూర్ ఎట్లా చూడొచ్చు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా వస్తున్నారు, అదే సంవత్సరం లోపు ప్రజాపాలన విజయోత్సవాలు అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల శంకుస్థాపనకు కానివ్వండి, అలాగే ప్రారంభోత్సవాలకు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని కొన్నింటినేమో శంకుస్థాపనలు, మరికొన్నింటి ప్రారంభోత్సవాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అయిన దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తూ ఇక్కడ ఆలయాన్ని దేశంలోనే ఒక అత్యున్నతమైన దేవస్థానంగా తీర్చిదిద్దడం కొరకు అనేకమైన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల మాదిరిగా ఇచ్చిన మాట కట్టుబడకుండా కాదు. ఇవాళ ఏదైతే ఎలక్షన్ల సమయంలో తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, మాది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలన అని చెప్పడానికే ఈ ప్రాంతానికి వారు తరలి వస్తున్నారు. ఇవాళ వేములవాడ నియోజకవర్గంలోనే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో, సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఏదైతే ముఖ్యంగా నేతన్నలో చిరకాల వాంఛ అయిందో ఇవాళ వారందరికీ కూడా యార్ను డిపోను కూడా ఏర్పాటు చేసి వాళ్లకు యార్ను దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న యార్ను కూడా ఇలా వేములవాడ పట్టణానికి తీసుకొచ్చి 50 కోట్ల రూపాయలు. చెప్పండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 43 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేతన్నలకి ఆర్డర్స్ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి వచ్చింది. యార్ను డిపో సైతం సిరిసిల్లలో పెట్టకుండా వేములవాడలో పెట్టిందని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ విమర్శలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఇవాళ వారి హయాంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగింది, ఎన్ని ఆత్మహత్యలను తెరపైకి రాకుండా తెర వెనుకనే దాచిపెట్టిండ్రో ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే తెస్తుంది. ఇవాళ ఆత్మహత్యలు నిజంగానే వారు చేసింది అభివృద్ధి అయినట్టయితే ఒక 8 నెలల కాలంలో పని లేకుంటేనే మరి ఎన్ని ఆత్మహత్యలు ఎందుకు జరిగిందో కూడా ఒకసారి వారు ఆకలింపు చేసుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ ఇక్కడ జరిగిన ఆత్మహత్యలు ఇవి కూడా వివిధ కారణాల వల్ల జరగచ్చు, కొంత జరుగుండొచ్చు, కొంతవరకు వర్క్ లేకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ మేము వచ్చినాక 6 నెలల వరకు కూడా ఎలక్షన్లే ఉన్నాయి. నీ పుణ్యమా అని చెప్పి బకాయిలన్నీ కూడా అక్కడే పెట్టిపోయినావు. రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టింది కాకుండా 7.5 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టింది కాకుండా ఈ ప్రాంతంలోని బతుకమ్మ చేయడపేట ఈ ప్రాంత ప్రజల యొక్క బతుకులు బాగుపరుస్తా అని చెప్పి వాళ్ళ బతుకులను ఆగం చేసి 300 కోట్ల రూపాయల అప్పు పెట్టిన పాపం నీది కాకుండా మరి ఎవరిది వద్దు ఒక్కసారి చెప్పాలి. నువ్వు చేసిన పాపానికి ఆ అప్పులు మేము కట్టుకుంటూ వచ్చినాం ఇవాళ. అంతేకాకుండా యార్ను డిపో వేములవాడ పట్టణంలో ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో జగిత్యాల, మెట్టుపల్లి, వేములవాడ, బోయినపల్లి, వేములవాడలోని బోయినపల్లి, చుక్కదండిలోని బోయినపల్లి ఇక ప్రాంతంలో కూడా పద్మశాలి సోదరులు ఉన్నారు. ఇది సెంటర్లో ఉంటుంది. జగిత్యాలకు కానీ, మెట్టుపల్లికి కానీ, ఇటు బోయినపల్లి మండల వాసులకు కానీ వీటన్నిటి కూడా సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి దాటి వచ్చే యార్నును 12 కిలోమీటర్ల ఉన్న డిపోను తీసుకోవడానికి ఏం అభ్యంతరం నాకు తెలియట్లేదు. కేవలం ఇది రాజకీయ కుసంస్కారము, రాజకీయం కొరకే విమర్శించడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి నేను ఎవరైతే మమ్మల్ని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులను నేను తెస్తున్నాను. ఇవాళ నీవు తేలేదు, మేము తెస్తే సంతోషించాలి. నీవు ఉన్నప్పుడు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల నుంచి యారు తీసుకొచ్చుకున్నాం. ఇవాళ మేము 12 కిలోమీటర్ల నుంచి ఇస్తున్నాం. దానికి నీకు ఎందుకంత దుగ్ధం నాకు అర్థం కావట్లేదని చెప్పి కేటీఆర్ గారిని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. ఇవాళ దాంతోపాటు ఈ ప్రాంతంలో యార్ను డిపోతో పాటు టెంపుల్ అభివృద్ధి పనులతో పాటు వేములవాడ పట్టణానికి వేములవాడ కాన్స్టిట్యున్సీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తూనే సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్యాకేజ్ 10, 11, 12 and 9 ప్యాకేజీలకు కూడా కావాల్సిన నిధుల మంజూరీ నుంచి కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రకటించి ఈ ప్రాంతాన్ని అలా సుభిక్షంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో గల్ఫ్ బాధితులు ఉన్నారు. ఇవాళ అనేక మంది పొట్ట చేత పెట్టుకుని ఎడారి ప్రాంతానికి వెళ్లి ఇవాళ కన్న తల్లిదండ్రులను ఇవాళ కన్న పిల్లలను వదిలిపెట్టి పొట్ట చేత పెట్టుకుని ఎడారి పాలలో అసూలు బాసిన వారి కుటుంబాలకు కూడా అండగా ఉండడం కొరకు యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వారికి కూడా అండగా ఉంటామని చెప్పడానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల
ఇవాళ దాని పారితోషికాన్ని కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఇక్కడ ఉన్న నాయకులకు కానీ మా మీద ఈ ముఖ్యమంత్రికి కానీ ఎంత నమ్మకం ఉందో చెప్పక తప్పదు. కాబట్టి దానికి అనుగుణంగానే మేము అందరం కూడా ప్రజలు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా వారికి అండదండగా ఉండడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. సో మొత్తం మీద ఈ ప్రాంత ప్రజలకి అండదండలు అందించడానికి ఒక కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో వస్తున్నారు. మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ సభా ప్రాంగణం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.